సరే ఇప్పుడు మీరు అన్నారు మీరు అనసూయ స్పందించినప్పుడు మా ఇష్టం మాదన్నప్పుడు నాకు ఇష్టం ఉండదా, నాకు వ్యక్తిగత అభిప్రాయం లేదా, నేను ఎవరి జడ్జిమెంట్ చేయలేదా? అనసూయ నువ్వు చీరనే కట్టుకొని నేను చెప్పలే, జీన్స్ వేసుకున్న డీసెంట్నెస్సే ఉంటుంది, మిడ్డీలు వేసుకున్న డీసెంట్నెస్సే ఉంటుంది, ట్రెండ్గా ట్రెడిషనల్గా మంచిగా ఉండాలన్నా. కానీ నేను నువ్వు ఇదే కట్టుకో నువ్వు ఇదే వేసుకొని నేను జడ్జిమెంట్ చేసినప్పుడు నువ్వు స్పందించాలి. నువ్వెందుకు స్పందించావు? ఇప్పుడు సమాజంలో నేను ఒక అమ్మ అనసూయ నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావా? ఎవరి కోసం సోషల్ సర్వీస్ చేస్తున్నావు? నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావా నేను చేస్తున్నానా? నాకు బాధ్యత ఉందా నీకు బాధ్యత ఉందా? తెలుసుకుందాం. ట్విట్టర్లో వద్దమ్మా, ఈ ట్విట్టర్లు ఇన్స్టాగ్రాములు నాకు రావమ్మా. నేను ప్రజల మనిషినమ్మా, నేను ఒకటి అర్థం చేసుకో. అండ్ పాపం పండింది అని ఎవరు పాపం పండింది? ఇప్పుడు ఎవరు పాపం పండేసి ఏడ్చుకుంటే ఎవరు పెట్టిరు ట్విట్టర్లో? నేను పెట్టానా? మీరు ఎన్నిసార్లు పిలిచినా నేను మీ స్టూడియోకి వస్తున్నా. అనసూయ లైవ్లోకి రాలేదు, ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అనసూయ వచ్చి లైవ్లో మాట్లాడొచ్చు కదా, ట్విట్టర్లో ట్యాగ్ చేసుకోవడం కాదు. ఇప్పుడు కూడా నేను రెచ్చగొట్టడానికి మాట్లాడట్లేదు, దయచేసి పబ్లిక్ని రెచ్చగొట్టడానికి నేను మాట్లాడట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తున్నా. అనసూయ గారికి ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నేను ఒక చెల్లెగా అక్కగానే చెప్పాను. తను రియాక్ట్ అయ్యింది, తను ఎమోషనల్ అయ్యింది. దాన్ని ఇంతటితో సమస్య వదిలేసిన నేను ఆల్రెడీ వారం రోజులు అయ్యింది. వాళ్ళు ఎవరో అడిగారు, దానికి సమాధానం చెప్పారు. ఇక వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చిన్మయ్ గారు వాళ్ళు చిన్మయ్ చిన్న పిల్ల, ఆ అమ్మాయిని నేను పెద్దగా పరిలో కూడా తీసుకోలేదు. తను సోషల్ మీడియాకి ట్యాగ్ చేసింది. అసలు నేను ఏ పొజిషన్లో ఉన్నా అని కూడా తెలియదట ఆమెకి.